వేసవిలో చిన్నపిల్లలకు అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆరు బయట ఎండలోకి వెళ్లిన వాళ్లకు మాత్రమే ఈ సమస్యలు వస్తాయనుకోవటం పొరపాటు. బయట వాతావరణానికి అనుగుణంగానే ఇంట్లో కూడా వాతావరణం వేడెక్కిపోతుంది. చెమట రూపంలో పిల్లల శరీరంలోని నీరంతా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో నీరు వెళ్లిపోయిన తరువాత పిల్లల లేత చర్మం కందిపోతుంది. అది ఇన్ఫెక్షన్కు కూడా దారితీయవచ్చు. అందువలన వేసవిలో పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, కారణాలు, నివారణ తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం నల్లబడుతుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు అతి నీలలోహిత కాంతి ఫలితంగా అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తి అయ్యి చర్మం నలుపెక్కుతుంది. పిల్లల విషయంలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎక్కువగా తిరిగినప్పుడు చర్మం నల్లగా వడిలిపోతుంది. వేసవి కాలంలో పిల్లలకు తరచూ చెమటకాయలు పుట్టుకొస్తాయి. వేసవి కాలంలో చెమట ఆరిపోకుండా తిరిగి శరీరంలోకి ఇంకిపోయి చర్మం మీద పొరల్లో నిలిచిపోతుంది. ఫలితంగా స్వేద గ్రంథుల నాళాలు మూసుకుపోతాయి. ఆ ప్రదేశంలో చెమట బిందువులే చెమటకాయలవుతాయి. ఆ తరువాత విపరీతమైన దురద, మంట మొదలవుతుంది. వేడితో పాటు తడి కూడా సమానంగా ఉండడం వల్ల పిల్లలకు ఫంగస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో పిల్లలకు సహజంగా సెగగడ్డలు ఏర్పడతాయి. వారి చర్మం మీద నిరంతరం పలు రకాల బ్యాక్టీరియాలున్నా చర్మం దృఢంగా ఉన్నంత కాలం అవి పైపైనే ఉండిపోతాయి. వేసవిలో అధిక చెమట వల్ల చర్మం మెత్తపడి బ్యాక్టీరియా చర్మం లోపలికి ప్రవేశించి సెగగడ్డలకు దారితీస్తుంది. ఎండాకాలంలో నాట్ ఓన్లీ అంటే ఎండ వల్లనే కాకుండా ఎండ వల్ల వచ్చే చెమట వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, లేదు అంటే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. కొంతమందికి ఫోటో సెన్సిటివ్ అంటే వాళ్ళ స్కిన్ సన్కి ఈజీగా రియాక్ట్ అవ్వడం వల్ల ఉండే అలర్జీస్ కూడా ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇంపెటిగో కానీ లేదంటే సెగగడ్డలు, మామూలుగా తెలుగులో కొంతమంది బాయిల్స్ అని లేదంటే సెగగడ్డలు లాగా పరిగణిస్తుంటారు. సో అది ఒక వెరీ కామన్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి ఎక్కువ చెమటలు పట్టడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టడం వల్ల ఆ స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా అలాగే స్కిన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న కురుపులాగా కనిపించడం, చెమట కాయల్లాగా కనిపించడం, మిలీరియా, క్రస్టలీనా, రుబ్రా అని పస్టులోసర్ సివియర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఈ చెమటకాయలు అయినప్పుడు సెకండరీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్టులర్ లీషన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. అది కాకుండా నెక్స్ట్ కామన్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ సన్ అలర్జీస్ అంటే పర్టికులర్లీ ఏంటంటే కొద్దిగా సేపు ఎండలో తిరిగినా కూడా వాళ్ళకి చిన్న చిన్న పొక్కులాగా రావడం, వాటిలో దురదలాగా అనిపించడం, పర్టికులర్లీ సన్ ఎక్స్పోజ్ ప్లేసెస్ లో ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ రౌండ్ బ్లాక్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ వైట్ డాట్స్ లా గ్రూప్ లాగా ఉండడం అనేది చూస్తుంటాం. ఆర్ సమ్ టైమ్స్ కొంతమందికి ఫోటో సెన్సిటివ్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్, SLE అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ర్యాషెస్ ఎక్కువ అవ్వడము, దురదలాగా రావడము, అలాంటి కంప్లైంట్స్ అనేవి చూస్తుంటాం. అండ్ సమ్మర్ లో పర్టికులర్లీ పిల్లలు ఎక్కువ స్విమ్మింగ్ అలాంటివి వెళ్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళ స్కిన్ ఎక్కువ ట్యాన్ అవ్వడము, బర్న్ అవ్వడము, నల్లగా మారడము, ఇలాంటి కామన్ కంప్లైంట్స్ సమ్మర్ సీజన్లో కిడ్స్ నుంచి మేము వింటూ ఉంటామండి. మెయిన్ థింగ్ ఈ సమ్మర్లో వచ్చేసరికి సివియారిటీ ఆఫ్ ద రేడియేషన్ ఎక్కువ అవడం వల్ల రియాక్షన్ టు ద సన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఈ టైంలో యూజువల్లీ చాలా మంది పిల్లలకి హాలిడేస్ లాగా ఉంటాయి కాబట్టి దే హ్యావ్ మోర్ టైమ్, దే స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ప్లే ఎండలో. అలా ఉన్నప్పుడు ఈ ఫోటో సెన్సిటివ్ అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అవుతాయి. అలానే మానేమని చెప్పట్లేదండి, డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్లే, బట్ ద థింగ్ ఈజ్ సెన్సిటివ్ ఉన్నప్పుడు ఫుల్ కవర్డ్ క్లోత్స్ అలాంటి ప్రికాషన్స్ తీసుకొని డెఫినెట్లీ వాళ్ళు చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సన్ వల్ల ఈజీగా రియాక్ట్ అయ్యి బర్న్స్ లాగా ఫావడం అవడము, దురదల్లాగా రావడం అనేది మనం తగ్గించవచ్చు అన్నమాట. అంటువ్యాధులలో మొదటిది గజ్జి. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులువుగా సంక్రమిస్తుంది. రాత్రిళ్ళు దురద ఎక్కువగా ఉండటం దీని ప్రధాన లక్షణం. వేళ్ల సందుల్లో, మణికట్టు, జననేంద్రియాల దగ్గర పొట్ట చుట్టూ అధికంగా వస్తుంది. అసలు సమస్య ఎండదెబ్బో కాదో కూడా ప్రారంభంలో అర్థం కాదు. బడలికగా ఉండి జ్వరం వచ్చినట్టు అనిపిస్తే ఎండకు ఒళ్ళు అలసిపోయిందని అనుకుంటామే తప్ప ఎండదెబ్బకు గురయ్యామని తెలుసుకోలేం. ఒళ్ళు నొప్పులు, నీరసం, బడలిక చెమట పట్టకపోవటం, శరీరం వేడెక్కి 102 నుంచి 106 డిగ్రీల జ్వరం రావటం, చర్మం ముడతలు పడటం, పొడిబారడం, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవటం, వాంతులు, విరేచనాలు, మూత్రం పచ్చగా మారడం లాంటి లక్షణాలుంటే అది వడదెబ్బ. తడి పట్టతో ఒళ్ళు తుడుస్తూ శరీర ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నం చేయాలి. తరువాత ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు తాగాలి. తీవ్రతను బట్టి వైద్యులను కలవాలి. ఫస్ట్ థింగ్ అండి, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఒకటి సెగగడ్డల్లాగా కానీ లేదంటే ఇంపెటిగో లాంటి ప్రాబ్లమ్స్లో పస్ లాంటి లీషన్స్ ఉండడం, నొప్పిలాగా ఉండడము, వాటిలోంచి చీమ్లాగా బయటికి రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అవి స్ప్రెడ్ అవ్వడం అనేది అదర్ ఇంపెటిగో పర్టికులర్లీ ఒక కిడ్ నుంచి ఇంకో కిడ్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటివి స్ప్రెడ్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ద కాషన్ అండ్
ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. దాంట్లో తామర లాంటి ప్రాబ్లం, ఇంకోటి ఏంటంటే ఇంటర్ట్రైగో క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అండి. దాంట్లో కూడా ఈ స్వెట్టింగ్ వల్లనే ప్రాబ్లం ఉంటుంది. తామర లాంటి ప్రాబ్లం ఏంటంటే ఒక కాయిన్ షేప్ లీజన్ లాగా స్టార్ట్ అయ్యి పెరిగిపోవడము అండ్ మార్జిన్స్ దగ్గర చిన్న చిన్న రేజ్డ్ లీజన్స్ లాగా కనిపించడం, దురద ఎక్కువగా ఉండడము, మెయిన్గా ఫస్ట్ బాడీ ఫోల్డ్స్లో, అండర్ ఆర్మ్స్ కానీ థైస్ ఫోల్డ్స్లో కామన్గా చూస్తుంటాం. తర్వాత వేరే బాడీ పార్ట్స్లో ఈవెన్ ఫేస్ మీద వరకు కూడా ఈ ప్రాబ్లమ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఇంటర్ట్రైగో ఆర్ క్యాండిడియాసిస్ అంటే అక్కడ కట్లాగా అయిపోవడము, ఎర్రగా అయిపోవడము, తోలు లేసిపోయినట్టు అవ్వడం, చర్మం, ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. సో ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ మనం కామన్గా చూస్తుంటాం. అదే సన్ అలర్జీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే యూజువలీ చిన్న చిన్న తెల్ల డాట్స్ లాగా కనిపించడం, మెయిన్లీ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఈ ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ వాటికి ప్రివెన్షన్ కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలుసుకుందాం. దీంట్లో పర్టికులర్లీ ఫస్ట్ థింగ్ అండి, ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయాలంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం. అండ్ హైజీన్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఎక్కువ చెమటలు పట్టుతుంటే 2 సార్లు స్నానం చేయడం అండ్ లూజ్ క్లోదింగ్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్వెట్టింగ్ వల్ల మనకు మేజర్ ఇష్యూస్ వస్తుంటాయి. లూజ్ క్లోదింగ్, పర్టికులర్లీ కాటన్ క్లోదింగ్, లైట్ కలర్ క్లోత్స్ కాటన్వి వేసుకున్నప్పుడు ఎరేషన్, ఎవాపరేషన్ ఆఫ్ ద స్వెట్, అబ్జార్ప్షన్ ఆఫ్ ద స్వెట్ అనేది యూజువల్లీ బెటర్గా ఉంటుంది. సన్ అలర్జీకి అసోసియేటెడ్ అయితే ఫుల్ కవర్డ్ క్లోదింగ్, బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ అంటే పిల్లలు పర్టికులర్లీ హ్యాట్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ సన్ స్క్రీన్స్ అండి. మరి సన్ స్క్రీన్స్లో కెమికల్స్ ఉంటాయి, పిల్లల్లో ప్రాబ్లం అవుతుందా అని చాలామంది పేరెంట్స్కి కన్సర్న్ ఉంటుంది. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. వేసవిలో పిల్లలు మామిడి పండ్లను సరిపడినంత తినాలి. వీటిలో బీటా కెరటిన్ అనే పదార్థం ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని పెంచుతుంది. మామిడి పండ్లు తినడం వల్ల పిల్లలకు సెగగడ్డలు వస్తాయనుకుంటారు, కానీ ఇది కేవలం అపోహ. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన ధాన్యాలతో పాటు టమాటో, క్యారెట్ రసం, మజ్జిగ ఇవ్వటం చాలా ముఖ్యం. కీరదోస, క్యారెట్, బీట్రూట్ వంటి పచ్చి కూరగాయలు, తాటి ముంజలు తినడం చర్మానికి మంచిది. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, యాపిల్, బొప్పాయి, నిమ్మజాతి పండ్లు లాంటి ఆధారిత ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటి వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి చర్మం నిగనిగలాడుతుంది. వేసవి తాపం తీర్చేవి ఖచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించిన ప్రాణాధారం మరొకటి లేదు. అయితే చల్లగా, తీయగా ఉండి తాగాలనిపించే శీతల పానీయాలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇవి తాగడం వల్ల దాహార్తి తీరకపోగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే రసాయనాలు, చక్కెరలు వడదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. చెమటను పీల్చుకునే వదులైన నూలు దుస్తులు వేసుకోవాలి. అవి లేత రంగులో ఉండాలి. డిహైడ్రేట్ అయిపోతుంటే పిల్లల్లో బేసికలీ స్కిన్ అనేది డ్రై అయిపోవడము, కళ్ళు లోపల గుంతలు పోయినట్టు అనిపించడము, యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోవడం, ఇలాంటి మోస్ట్ కామన్ ఎర్లీ ఇండికేటర్స్ అనమాట. వాళ్ళకి క్వాంటిటీ ఆఫ్ దర్ లిక్విడ్స్ ఈస్ కమింగ్ డౌన్ అనేది మనం ఐడెంటిఫై చేయడం. సో నాట్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటరే కాకుండా యాడెడ్ షుగర్స్ కానీ, సాల్ట్ ఉన్న కంటెంట్ ఉండే లెమన్ వాటర్ కానీ, ఆర్ ఈవెన్ బటర్ మిల్క్, అలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉంటే దే హైడ్రేషన్ అండ్ వాటర్ కంటెంట్ బెటర్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ థింగ్, వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్స్, పర్టికులర్లీ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలాన్, అలాంటి కుకుంబర్స్, అలాంటివన్నీ you can include in the diet so that the water content is increasing and it will prevent the problems of dehydration. And sun protection ki sambandhinchindi aithe mainly sunscreens and physical activity lo vallu vellinappudu full covered clothes ilantivi తీసుకుంటే సరిపోతుందండి. సన్ అలర్జీస్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడడం. యాక్టివిటీ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువ ఉన్నప్పుడు సన్ అలర్జీకి సంబంధించి మైల్డ్ టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అండి. పర్టికులర్లీ కిడ్స్లో ఓవర్ డోసింగ్ అనేది చేయకూడదు. ఆర్ ఇఫ్ యూ యూజ్ ఓవర్ డోస్ దానివల్ల మళ్ళీ వైట్ ప్యాచెస్ లాగా రావడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ ప్యాచెస్ ఉన్నాయో అది సన్ అలర్జీ అని డయాగ్నోజ్ అయిన తర్వాతనే డాక్టర్ అడ్వైస్ ప్రకారము క్రీమ్ సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ డ్యూరేషన్ మాత్రమే యూజ్ చేసి మళ్ళీ రాకుండా సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్లీ ది డిఫరెంట్ సినారియోస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఓన్లీ డాక్టర్ అడ్వైస్లో తీసుకుంటే బెటర్ అండి.